సో లఘు చలన చిత్రాలకు సంబంధించి సెకండ్ ప్రైజ్ విన్నర్ అయితే ఇప్పుడు మన ముందు ఉన్నారు. అండ్ సెకండ్ ప్రైజ్ విన్నర్ మాత్రమే కాదు, బెస్ట్ డైరెక్టర్ అవార్డు కూడా, బెస్ట్ డైరెక్టర్ ప్రైజ్ మనీ కూడా వీళ్ళకే వచ్చింది. ఒకసారి ఆయన మాటల్లో తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్. సెకండ్ ప్రైజ్ రావటం మీకు ఎలా ఉంది? చాలా ఆనందంగా ఉంది. సో మా టీం అందరూ ఉండుంటే ఇంకా ఆనందంగా ఉండేది. వాళ్ళు వేరే పనిలో బిజీగా ఉండి రాలేకపోయారు అనమాట. అసలు మీ ప్రొఫెషన్ ఏంటి? అంటే చదువుతున్నారా, లేకపోతే షార్ట్ ఫిల్మ్స్ అవి ఏమైనా తీస్తున్నారా, లేకపోతే ఏంటి, మీరు ఏం చేస్తారు అసలు? నేను బేసికలీ యాక్టర్నండి. సో ఫుల్ టైమ్ యాక్టింగే చేస్తూ ఉంటాను. ఇప్పటివరకు ఎన్ని అంటే మూవీస్ చేస్తారా? మూవీస్ కానీ, సీరియల్స్ కానీ, లేకపోతే ఏమన్నా? మేము ప్రస్తుతానికి నేనైతే ఒక 15 నుంచి ఒక 17 షార్ట్ ఫిలిమ్స్ చేశాను. ఒక 2 సినిమాలు కూడా చేశాను, చిన్న రోల్స్. సో ఈ షార్ట్ ఫిలిం ఉనికి ఏదైతే ఉందో చూసాము, నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అది మీకు అంటే స్క్రిప్ట్ రైటింగ్కి కానీ, డైరెక్షన్కి కానీ, ఎడిటింగ్కి కానీ మొత్తం మీకు ఎంత టైం పట్టింది? ఎన్ని రోజులు టైం పట్టింది? సో ఈ ఉనికి అనే సబ్జెక్ట్ అయితే, ఇలాంటి సబ్జెక్ట్ తీయాలని నాకు ముందు నుంచి ఉంది. సో ఈ ఉనికికి నేనే రచయితని. దర్శకుడు నా ఫ్రెండ్ అభిజిత్ సాయి రెడ్డి. ఎడిటింగ్ డిఓపి కూడా అభిజితే చేశాడు. ఓన్లీ ఒక్కరోజు షూట్ చేసాం, తర్వాత 2 రోజులు ఎడిట్, విఎఫ్ఎక్స్ అన్నీ చేసాం. సో అలా ఉనికి ఈ షార్ట్ ఫిలిం కాంటెస్ట్కి ఇవ్వడం జరిగింది. అరే ఏ ప్రైజ్ వస్తుంది ఏంటి అని, వస్తుందని ఒక సైడ్ నమ్మకం ఉండింది. సో నమ్మకం నిజమే, సెకండ్ ప్రైజ్ రావడం చాలా ఆనందంగా ఉంది. మా టీం మొత్తంతో జనవరి 3వ తేదీన ఇక్కడికి వచ్చి ఆ అవార్డు తీసుకుంటాం.